సత్తెనపల్లి పట్టణ ప్రగతి టైలర్స్ అసోసియేషన్ తరపున స్థానిక మన్నెం రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన టైలర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, పెద్దలు రామస్వామి గారు, చోటా శ్రీనివాస్ గారు, స్థలదాత వీరేశ్వరరావు గారు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సైదా గారు, శివప్రసాద్ గారు, రఫీ గారు, రాంబాబు గారు, అంకారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సంతోషం. ఈరోజు ప్రతి ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి టైలర్స్ అసోసియేషన్ గత 14 సంవత్సరాలుగా ఇదే రోజు ప్రతి ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. సంతోషం, అభినందిస్తూ ఉన్నాను. పెద్దలు చెప్పినట్లు సమాజంలో గౌరవప్రదంగా మనం తిరగాలి అని అంటే మంచి దుస్తులు వేసుకునే దాన్ని బట్టి మనిషిని అంచనా వేస్తూ ఉంటారు సహజంగా. మరి అటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మీకు ప్రతి ఒక్కరికి అవసరం, నిత్యావసర వస్తువులు మనకి కూడు, గుడ్డ, నీరు ఎలాగో ఆ గుడ్డలో భాగంగా సరైనటువంటి వస్త్రం ధరించాలి అని అంటే దాన్ని తీర్చిదిద్దేటువంటి నైపుణ్యం మీకే ఉన్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీరందరూ కూడా, మరి అటువంటి మీరందరూ కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషించదగినటువంటి విషయం. ఎన్నికల్లో ఉన్నాం, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠా మాత్రమే తప్ప సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక రాక్షసత్వానికి సైకో తోడైతే ఎలా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి. సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పీడిస్తూ రక్తం పీల్చుకు తింటూ తానొక్కడు మాత్రమే సంతోషంగా ఉండి తానొక్కడే బాగుండాలని అనడానికి రీసెంట్గా జరిగినటువంటి ఉదాహరణ. ఎందుకంటే నాకు సమయం లేదు, సమయం ఉంటే ఒకరోజు మాట్లాడుకున్న జగన్మోహన్ రెడ్డి దురాగతాలకి సమయం చాలేటువంటి పరిస్థితి కాదు. ఆర్టీసీ ప్రభుత్వంలో కలిపారు. దాంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, కానీ జనవరి నెల జీతం రాలా. కారణం ఏంటంటే తనకి ఎలక్షన్స్లో తిరగాలి కాబట్టి, బయట తిరగాలి కాబట్టి అధునాతనమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి కాబట్టి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి జీతాలకు ఇచ్చేటువంటి డబ్బు మొత్తం కూడా దగ్గరగా 45 కోట్లు పెట్టి ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనడానికి ఇచ్చి వీళ్ళని పస్తు పండుకోబెట్టినటువంటి మనస్తత్వం అది. దాన్నే రాక్షసత్వంతో కూడుకున్నటువంటి సైకో అన్నటువంటి మనం చెప్తా ఉంటాం. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. పైగా ఆయన తెల్లారు లెగిస్తే చెప్పేటువంటి కబుర్లు పేదరికం, పెత్తందారితనం. ఎవరిది పెత్తందారితనం?
పేదలకి ప్రజల మీద వసూలు చేసేటువంటి డబ్బుల్లో 10 పైసలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే 1000 రూపాయలు లాక్కుంటున్నావు. ఫ్రాంక్గా చెప్పండి, 2019లో మీరు కరెంటు బిల్లు ఎంత కట్టేవాళ్ళు టైలర్స్ దగ్గర చెప్పండి. చెప్పమ్మా, 2019లో మీరు విద్యుత్ శక్తి బిల్లు ఎంత కట్టారు అమ్మా? 240. ఇప్పుడు 2000. 2019లో 240 రూపాయలు కట్టేటువంటి కరెంటు బిల్లు ఇవాళ 2000 రూపాయలు కడుతున్నారు. అంటే నువ్వేమి ఇస్తున్నావు? అమ్మఒడి మీద సంవత్సరానికి 13,000 ఇస్తున్నావు. నెలకు 1800 ఎంతైంది? 12 మాసాలు. ఒక్క కరెంటు బిల్లు ఇట్లయితే ఆర్టీసీ ఛార్జీలు కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఎంత పెరిగినాయి? ఆస్తి పన్ను కానీ, మున్సిపాలిటీ పన్ను కానీ, చెత్త పన్ను కానీ. మనకి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి 10 పైసలు అయితే మన దగ్గర నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు ముక్కు పిండి. మరి ఈ రకమైనటువంటి పరిపాలన ఇస్తూ తాను మాత్రమే భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలని అన్ని వ్యాపారాలు ఈ రాష్ట్రంలో, సారాయి వ్యాపారం ఆయనే చేస్తున్నాడు. మరి 19కి ఏమైనా తగ్గించాడా? తగ్గించలేదు కదా. 5 రెట్లు ఇసుక వ్యాపారం కూడా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ అన్ని కూడా దౌర్జన్యంగా అందరి దగ్గర నుంచి లాక్కొని ఆయనే చేసుకుంటున్నాడు. ఈ రకంగా ఒక్క ఛాన్స్ అని మీరు ఇచ్చినటువంటి అవకాశం ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా దోచేసి తానొక్కడు మాత్రమే భారతదేశంలో అత్యంత ధనికవంతుడు అయినాడు. ఇవాళ తెల్లారు ఇస్తే పేదవాళ్ళ గురించే మాట్లాడతాడు. పేదవాళ్ళకి చేసినంత ద్రోహం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు, నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఏ ముఖ్యమంత్రి చేయడానికి ధైర్యం కూడా రాలా. మరి దళితులకు ఇవ్వాల్సినటువంటి SC/ST సప్లాన్ తీసేశాడు. దళితులకి గిరిజనులకి ఇవ్వాల్సినటువంటి 27 కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాలు రద్దు చేశాడు. ఈ రకంగా పేదవాడి రక్తం పీలుస్తూ తాను మాత్రం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడైపోయినటువంటి పరిస్థితి. ఏమొచ్చింది మనకు? మన ప్రాంతానికి అమరావతి రాజధాని రాలా, పోలవరం రాలా, మన గోదావరి పెన్నా అనుసంధానం రాలా, వేరే చెర్ల నుంచి బయలుదేరితే పిడుగురాల దాకా రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియట్లా యాక్సిడెంట్లో. ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తానొక్కడు మాత్రమే ఆనందంగా ఉండి మళ్ళీ సిద్ధం అని వస్తున్నాడు. దేనికి సిద్ధం? చాలా మంది చెబుతున్నారు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని. కరెక్టే, ఎవరికైనా సాధ్యపడుద్దా? బెయిల్ మీద వచ్చిన ముద్దాయి 5 సంవత్సరాల్లో ఒక్క వాయిదా కూడా వెళ్ళదా? ఎవరికన్నా సాధ్యపడుద్దా? ఇవాళ అవినీతి కేసులో బెయిల్ మీద ఉన్నట్టు ముద్దాయి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క వాయిదా కూడా పోలా. 3,500 వాయిదాలకి వెళ్ళలా. ఇంకొకళ్ళు అయితే పట్టుకొని జైల్లో వేసేవారు. తాను సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించినటువంటి వాళ్ళని బాధిస్తూ ఆఖరికి అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించి 54 రోజులు
ఏమీ లేకుండా జైలుకి పంపించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? మనకు రోడ్డు వేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రాజధాని లేకుండా, పోలవరం లేకుండా, మన రక్తాన్ని పీల్చుకు తింటూ ఇటువంటి వాడికి మనం ఎందుకు ఓటేయాలి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరేశ్వరరావు గారు పెద్ద మనసుతో స్థలం ఇవ్వడం జరిగింది. మీకు ఒక బిల్డింగ్ కావాలి అనేటువంటి పరిస్థితులు అందరు కలిసి కూర్చొని ఒక చోట మాట్లాడుకోవటానికో, అసోసియేషన్ మీటింగ్స్కు, చిన్న చిన్న ఫంక్షన్స్కు వాటికి అవసరమైనటువంటి బిల్డింగ్ కట్టుకోవడానికి వీరేశ్వరరావు గారు స్థలం ఇచ్చారు పెద్ద మనసుతో. అలాగే ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ద్వారా కట్టించకపోయినా బిల్డింగ్ నేను కట్టిస్తానని అనౌన్స్ చేశాడు వీరేశ్వరరావు గారు. వీరేశ్వరరావు గారికి ఆ అవసరం రానికుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి టైలర్స్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మీరందరూ కూడా భగవంతుడి దయ వల్ల క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.